నిన్న రాత్రి నేను పడుకోబోయే ముందు వచ్చినటువంటి సమాచారాన్ని బేస్ చేసుకొని, ఆ ప్రకటన చూసి ఏదైతే ఆహ్, ఎవరైతే ఇరా అమెరికాకి సంబంధించినటువంటి విదేశాంగ మంత్రి స్టేట్మెంట్‌ని హైలైట్ చేశా. ఈ రాత్రికి పెద్ద దాడే జరగబోతోంది అన్నటువంటిది. అట్లాగే అమెరికా ట్రంప్ గూడా అదే పాయింట్ చెప్పుకొచ్చాడు. చూడండి వాళ్ళ దానికి ఘాటుగా అంటే G7 దేశాలకు సంబంధించిన నేతలతో మీటింగ్ సందర్భంగా ఇవాళ రాత్రికి చూడండి ఎంత పెద్ద దాడి జరుగుతుందో అని చెప్పుకొచ్చారు. అది గూడా ప్రస్తావించారు. అంటే యుద్ధంలో మేము గెలిచాం, ఇరాన్ లొంగిపోయిందని ఓ పక్కన చెప్తున్నప్పుడు, అదైతే ఎవరు నమ్మరు. కానీ దాడైతే పెద్దదేదో చేయబోతున్నారన్నమాట. నిన్న రాత్రి మరొకసారి ఇరాన్‌కి కాళరాత్రి చెప్పి మరి ఇజ్రాయెల్, అమెరికా B-2, B-52 బాంబర్లతో విరుచుకుపడి పెను ఉత్పాతాన్ని సృష్టించింది. అక్కడున్నటువంటి కొన్ని దీవులని మట్టుబెట్టేసినాయి. అలాగే అక్కడున్నటువంటి IRGCకి సంబంధించి అంటే ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్‌కి సంబంధించినటువంటి పటాలం ఎంతమంది చచ్చిపోయారో తెలీదు. అట్లాగే వాళ్ళ ఆయుధాలు ఎంత ధ్వంసమైనయో తెలీదు. పెను విధ్వంసం అయితే జరిగింది. అయితే అమెరికా ముందే హెచ్చరించింది కాబట్టి వాళ్ళు బంకర్‌లలో దాక్కునుంటారు. అదే సందర్భంలో ఈ ఆయుధాలు ఇవి అయితే ధ్వంసం జరిగినాయి. అవి ఎంత మేర వాటిటి వల్ల మళ్ళీ రిఫ్లెక్షన్ అయ్యి పేలినప్పుడు ఆ లోపల బంకర్‌లో తలదాచుకున్నోళ్ళు బ్రతికున్నారా? లేదా? అన్నదైతే బయటికి రాదు. యుద్ధం సందర్భంగా నష్టాన్ని బయటికి రాకుండా చూసుకోవడంలో ఇరాన్ జాగ్రత్తలు పడుతోంది.